వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌస్లో షూటింగ్ జరుగుతుందనమాట. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. సో మణికి బాగా గట్టిగా క్లాస్ పడిందంట. ప్రేరణను పృథ్వీని వీళ్ళిద్దరిని ఏమో నాగార్జున గారు పొగిడారంట. సో మణికి క్లాస్ ఎందుకు పడింది అని మీరు అనుకుంటున్నారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే గంగావ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి గంగావని ఎందుకు, గంగావతో ఎలాంటి టీఆర్పీ తెచ్చుకోవాలని బిగ్ బాస్ అనుకుంటున్నాడు. కానీ గంగావ ఎంట్రీ అయితే ఉంది. ఎందుకంటే గంగావది ఏవీ షూట్ కూడా అయింది. ఇప్పుడు హౌస్లో అంటే అది స్టేజ్ మీద వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరివి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అవుతున్నాయి అన్నమాట. సో ఇది జరుగుతుంది. అలాగే సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. అలాగే ఎలిమినేషన్ ఈ రోజు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఉండొచ్చు ఎలిమినేషన్. 9 కానీ ఎలిమినేట్ అవుతుంది, నో డౌట్. అలాగే ఆదిత్య గారు ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు కదా. ఆదిత్య గారిని ఆల్రెడీ స్టేజ్ మీదకి పిలిచి బిగ్ బాస్ అదే నాగార్జున గారు స్టేజ్ మీదకి పిలిచి ఏవి వేయడం, అలాగే హౌస్ మేట్స్తో మాట్లాడించడం ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయాయి. సో ఇవి మనకి సాటర్డే ఎపిసోడ్లో వస్తాయి అనమాట. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. సో స్టార్టింగ్ నిన్న ఆదిత్య గారు ఎలిమినేషన్ అయిన తర్వాత హౌస్ డిస్కషన్స్ ఇవి మనకు చూపించాడు. మణి అంటాడు, నబీల్ అంటాడు, ఒరే నీకు అర్థం అవ్వలేదురా. మణి ఏమనుకున్నాడు అంటే బిగ్ బాస్ చెప్పిన వర్డ్స్ ఏంటి, మీరు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు ఉన్నారో వాళ్ళలో ఎవరికి ఆడియన్స్ తక్కువ ఓట్స్ వేసి ఉంటారో వాళ్ళని ముందుకు పెట్టండి అని అన్నారు. సో ఆ విషయం మనీకి అర్థం కాక ఆదిత్య గారు వెళ్ళిపోవాలి అన్నట్టు తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఓన్లీ మనీనేనా? హౌస్లో జస్ట్ బిగ్ బాస్ వర్డ్స్ అర్థమైనది నబీల్, ప్రేరణ, పృథ్వీ వీళ్ళ ముగ్గురికి మాత్రమే అర్థమైంది. మిగిలిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ వర్డ్స్ని అర్థం చేసుకోకుండానే కొంచెం ముందుకు పెట్టుకుంటూ వచ్చారు. కానీ హౌస్ మేట్స్ మణి ఒక్కడికే అర్థం అవ్వలేనట్టు మణికి ఒక్కడికి క్లాస్ పీకుతున్నారు. అంత ధైర్యం ఉంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈవెన్ లోపల నేనేం మణికి సపోర్ట్ చేయట్లేదు. మణి తప్పు చేసినప్పుడు తప్పనే చెప్తున్నా. ఈరోజు కూడా ఎపిసోడ్లో తప్పు చేస్తే తప్పనే చెప్తా. అలాగే నేను మణి ఇప్పుడు లోపల ఏవైతే పప్పీస్ ఉన్నాయో అప్పుడు పప్పీస్ దగ్గర నుంచి మనీని బయటకు తోస్తారు. నువ్వు వస్తావా లేదా, రావాల్సిందే అని. యష్మి నువ్వు వెళ్ళి పెట్టి అని అన్నారు. నేనేమంటానంటే మనీ ప్లేస్లో ఏ నిఖిలో, ఏ పృథ్వీయో, ఏ యష్మియో ఉంటే వీళ్ళు ఎలా చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు కూడా మనీ ఒక్కడే అర్థం చేసుకోలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు హౌస్ మేట్స్. మన ఆడియన్స్ చూసిన వాళ్ళకి తెలుసు. నబీల్కి ముందు ఎవరైతే పెట్టారో వాళ్ళు ఎవరికి అర్థం అవ్వలేదు. నబీల్ ఫస్ట్ అర్థం చేసుకుని నబీల్ ఫస్ట్ విష్ణుని నిలబెట్టి, విష్ణు ఒకవేళ బయట ఈ రకంగా తన మాటల వల్ల ఏమైనా నెగిటివ్ అయిందేమో, అలాగే గేమ్లో గివప్ ఇచ్చేస్తుంది, మేబీ ఇది ఆడియన్స్కి నచ్చట్లేదేమో, అందుకన్నా ఓట్లు తక్కువ పడ్డాయేమో అని నేను అనుకుంటున్నా. అందుకు ఆడియన్స్ నుంచి వీళ్ళ ముగ్గురులో తినకి ఓట్లు తక్కువ పడి ఉండొచ్చు అని అనుకుంటున్నా అని ముందుకు పెట్టాడు. నబీల్ కంటే ముందు ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కూడా ఇదేదో హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు పవర్, వీళ్ళని ఎలిమినేట్ చేసేది అన్నట్టే చేశారు. కావాలంటే మీరు ఎపిసోడ్ మళ్ళీ చూసుకోండి. నబీల్ తర్వాత వచ్చిన ప్రేరణ కూడా నబీల్ లాగే అర్థం చేసుకుని పెట్టింది. పృథ్వీ కూడా బిగ్ బాస్ వర్డ్ని ప్రాపర్గా అర్థం చేసుకుని పెట్టాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా సేమ్ హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేషన్ పవర్ పెట్టారేమో అన్నట్టే ముందుకు తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మనీ ఒక్కడే అర్థం చేసుకోలేనట్టు, ఏంట్రా నీకు ఆ మాత్రం అర్థం అవ్వట్లేదా అని చెప్పేసి మాట్లాడడం అదే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనీ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, నా లోకంలో నేను ఉంటాను అంటే విష్ణు అంటది, అదేరా నీ లోకంలో నువ్వు ఉంటావురా, నీ లోకంలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చేస్తావురా, చివరికి ఆడియన్స్ని కూడా మీ లోకంలోకి తీసుకొచ్చేసావురా అంటది. బాగా అనిపించింది నిజంగానే. ఆడియన్స్ని చాలామందిని మణి తన లోకంలోకి తీసుకెళ్ళాడు, అందుకే ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో ఆల్మోస్ట్ అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒకళ్ళు మణి కాదు విష్ణు మాత్రం మంచి పిల్ల అని అనిపించింది అనమాట. ఆ అమ్మాయి నేచర్ మంచిది. నేను చాలాసార్లు చెప్తున్నా ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి నేచర్ మంచిదని అనిపిస్తుంది, మంచి నేచర్ అని అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది అన్నది మీకు కూడా తెలుసు, వరుసగా మాట్లాడుకుందాం. సో మనీ విషయంలో అది యష్మి, ప్రేరణ అంట ఆదిత్య గారిని నామినేట్ చేశారంట. సో ఆయన ఎంత ఫీల్ అయ్యాడో అని చెప్పేసి యష్మి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఫీల్ అయిపోతుంది. మరి ఎందుకు నామినేట్ చేయకండి, మరి నామినేషన్స్ వచ్చినప్పుడు బిగ్ బాస్కి చెప్పేయండి. బిగ్ బాస్ వీళ్ళు ఎలిమినేట్ అయ్యాక ఫీల్ అయిపోతారేమో మేము నామినేట్ చేస్తే, సో మేము నామినేట్ చేయండి అని చెప్తే అయిపోద్ది కదా. ఓవర్ యాక్షన్ అనిపించట్లేదు అలా కూర్చొని ఫీల్ అయిపోవడం అంతా. నువ్వే కదా నామినేట్ చేసావు, వెళ్ళిపోమని నువ్వు చెయ్యాలి, అది నీ డ్యూటీ, నువ్వు చేసావు, ఆయన ఫీల్ అయిపోయాడు అంటే నెక్స్ట్ టైం నామినేషన్స్ వచ్చినప్పుడు చెప్తే అయిపోద్ది. బిగ్ బాస్ మేము నామినేట్ చేయము, ఎందుకంటే నామినేట్ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోయాక మమ్మల్ని తిట్టుకుంటారని. అలాగే ఉంది కదా. సో అది కొంచెం అనిపిస్తుంది ఇలాంటి పనులు చేస్తే. విష్ణు మొత్తం అటెన్షన్ అంతా వీడే లాగేసుకుంటున్నాడు. డేంజర్ జోన్లో మేము ఏడుస్తుంటే కనీసం మాకు ఇంత స్కోప్ ఇవ్వట్లేదు, మొత్తం లాగేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనీని అంటది. ఆ తర్వాత
సీత సీత మాత్రం మిగిలిన వాళ్ళందరూ ఒకలా ఉంటే సీతది ఇంకో దారి అన్నట్టు. అంటే మనీ విషయంలో మిగిలిన వాళ్ళు అరే వీడు సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడేమో, మనల్ని యూజ్ చేసుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడేమో, ఇలా అందరూ ఆల్మోస్ట్ నిఖిల్ అనుకుంటున్నాడు, అందరూ ఆల్మోస్ట్ అందరికీ ఆ ఒపీనియన్ ఉంది. యష్మి అంటుంది, విష్ణు అంటుంది. కానీ వీళ్ళందరూ అనే దానికి సీత అనే దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సీత కొంచెం జలస్తో, ఎప్పుడు కూడా జలస్ వర్సెస్ సింపతి. ఆడియన్స్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు మీరున్నారు కానీ హౌస్లో ఒక కంటెస్టెంట్ ఏమో జలస్ ఫీల్ అవుతున్నది, ఇంకో కంటెస్టెంట్ ఏమో సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు. ఓన్ కానీ మీరు అనుకున్నట్టు, మీలో ఎక్కువ మంది అనుకుంటున్నట్టు మనీ ఓన్ సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు. జలస్ ఉన్న కంటెస్టెంట్ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తారా? సింపతి క్రియేట్ చేసుకుంటున్న ఆడియన్స్ని క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరిలో జలస్ వర్సెస్ సింపతి క్రియేట్ అంటే సింపతి వాళ్ళనే ఓకే చేసుకుంటారు ఆడియన్స్, ఆ కుళ్ళు కంటే ఈ సింపతియే బెటర్ అన్నట్టు ఉంటుంది. సో సీత ఏదైతే మనీ విషయంలో ఎపిసోడ్లో తక్కువ చూపించాడు, లైవ్లో కొంచెం చాలా ఎక్కువ చేసిందనమాట. నబీల్ మనీతో మాట్లాడుతున్నాడని, నబీల్ రా ఇలాగా ఏదో రాద్దమ్మ పిలిచినట్టు పిలిచింది, అది కట్ చేసేసాడు ఎపిసోడ్లో. ఆ మొక్క వేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే తెలిసేది జనాలకి. సో నబీల్ రా ఇలాగా ఇప్పుడే రా అంటే నువ్వు అక్కడ మనీతో మాట్లాడకుండా రా అని చెప్పేసి అన్నది. నెక్స్ట్ నబీల్ సీత మాట్లాడుకుంటున్నారు కదా, యాక్చువల్గా ఇది కూడా కట్ చేయడం కొంచెం ఒక వర్డ్ వదిలేసి నెక్స్ట్ నుంచి చూపించాడు ఆడియన్స్కి. ఏంటంటే ఒక్క వర్డ్ ముందు ఏం జరిగిందంటే నబీల్ ఏమంటాడంటే, నాకు మనీని చూస్తే నాకు ఏమనిపించిందంటే తన నేచర్ అంతే, తను అలాగే ఉంటాడు అని నాకు అనిపిస్తుంది, తన నేచర్ అంతే, తనేమి కావాలని సింపతి క్రియేట్ చేసుకోవట్లేదు అని నబీల్ అంటాడు. ఆ వర్డ్ని బిగ్ బాస్ కట్ చేశాడు. ఆ తర్వాత నుంచి సీత నబీల్ మధ్య జరిగిన డిస్కషన్ చూపించాడు. అంతకుముందు నబీల్ ఈ మాట అన్నాడు. సో ఎప్పుడైతే ఆ వర్డ్ కట్ చేసి ఆ తర్వాత నబీల్ది చూపించారో, సో చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, అరే ఇప్పుడే కదా వెళ్ళి నబీల్ దగ్గర కూర్చుని నబీల్కి అంత మోటివేషన్లో అవన్నీ ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ మనీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, నబీల్ ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడేమో మనీని ఏమన్నాడంటే, నేను కూడా నీ ప్లేస్లో ఉంటే థ్యాంక్ యూ హౌస్ అనే అంటాను, నన్ను అలా కార్నర్ చేస్తే అని అన్నాడు. లోపలికి వచ్చి సీత దగ్గర ఏమో అలా థ్యాంక్ యూ హౌస్ అలా ఎందుకు అన్నావు, అలా అన్నందుకు అలా ఫీల్ అయ్యారు అని చెప్పాను అని అంటున్నాడు. డిఫరెంట్ వర్డ్స్ కదా, అక్కడ మాట్లాడింది ఒకటి, ఇక్కడ మాట్లాడింది ఒకటి. సో అది నబీల్ ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు మనీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నావా, సో అదే విషయం అందరి ముందు కూడా ఒప్పుకో. అంతేగాని ఇక్కడ మంచి అయిపోవాలి అక్కడ మంచి అయిపోవాలనుకుంటే మధ్యలో నువ్వు కామెడీ పీస్ అయిపోతావు. సో ఇక్కడ నబీల్ జాగ్రత్త పడాలి. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంత సపోర్ట్ చేసి ఇంత చేస్తే ఏం దొరికింది, మమ్మల్ని విలన్స్ని చేస్తున్నావు అని చెప్పేసి తన ఎదురుగానే అంటుంది. నువ్వు ఆ రోజు ఎక్కడ ఒకటంట అది లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్లో సోనియా పక్కన తిన్న నిలబెట్టారు కదా, ఆ రోజు మనమందరం కదా తిన్న సేవ్ చేసామో, ఆ రోజు సేవ్ చేయకపోతే ఎలిమినేట్ అయిపోయేవాడు, కానీ విశ్వాసం లేదు అని అంటుంది సీత. అసలు ఏం మాట్లాడుతుంది అమ్మాయి, అది కూడా వేసుకుంటుంటే బాగుండేది ఎపిసోడ్లో. ఆ రోజు విశ్వాసం లేకుండా బిహేవ్ చేశాడా, అసలు విశ్వాసం ఏంటి? నువ్వు కనుక అతనికి ఎగ్నిస్ట్గా వెళ్ళి ఓట్ వేసుంటే నువ్వు ఆడియన్స్లో ఫూల్ అయ్యి ఉండేవు దానివి ఖచ్చితంగా. అక్కడ క్లియర్గా నాగార్జున గారు చెప్పారు, ఆడియన్స్ ఆల్రెడీ మనీని సేవ్ చేశారు, కానీ మీరు మనీని సేవ్ చేయొద్దు అనుకుంటున్నారా, మీ ఓటు వేయండి ఇలా అడిగారు. ఆల్రెడీ చెప్పారు ఆడియన్సే సేవ్ చేశారని. ఆ ఆడియన్స్ సేవ్ చేశారని చెప్పాక మేము సేవ్ చేసాం, లేదంటే హౌస్ నుంచి వెళ్ళిపోయేవాడు, కానీ విశ్వాసం లేదు అన్నట్టు మాట్లాడుతుంది సీత. ఏకంగా ఏడుపు వచ్చేస్తుందంట. అసలు మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ రాత్రంతా మనీ గురించి ప్రతి మూలలో మనీ టాక్ ఆఫ్ ద హౌస్ అనమాట. ప్రతి మూలలో తిని ఎలా సేవ్ అవుతున్నాడు రా, 2 డేస్లో సేవ్ అయిపోయే ఓట్లు ఎలా వచ్చాయరా అని ఒక పక్క ప్రేరణ అంటది. ప్రేరణ చాలా చాలా బాగా గేమ్ ఆడుతుంది. ఇలాంటి చిన్న మిస్టేక్స్ అప్పుడప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ వాటిని కంటిన్యూ చేయకుండా ఉంటే బాగుండేది. ఏమంటదంటే, బిగ్ బాస్ మనీని ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్, ఇంకా 5 మిగిలారు. సో ఇవన్నీ ప్రేరణకు అనవసరం. ఎందుకంటే ఆ అమ్మాయిని చాలామంది ఆల్మోస్ట్ నేను కూడా చెప్పాను, నేను విన్నింగ్ రేస్లోకి వచ్చింది ప్రేరణ. ఒక విన్నింగ్ రేస్లోకి వచ్చిన కంటెస్టెంట్ అప్పుడప్పుడు ఓకే, అప్పుడప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఓకే అబ్బా మనం ఫర్గివ్ చేయొచ్చు. కానీ సీత ఏం చేస్తుందంటే కంటిన్యూగా అదే పనిగా పట్టుకుని, ఇప్పుడు మనీ మీద ఎలా అంటే యష్మికేమో కోపంతో పగబట్టింది, సీత ఏమో జలస్తో పగబట్టింది. ఇక్కడ కూడా యష్మి వర్సెస్ సీత అనుకుంటే యష్మికే ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు, కనీసం ఆ అమ్మాయి కోపంతో పగబట్టింది, ఇక్కడ సీత ఏమో జలసీతో పగబట్టింది అని.
ఈ రకంగా కూడా సీతకు మైనసే. సో ఇది సీత వర్సెస్ ప్రేరణ కూడా ఇదే. ప్రేరణ ఏమి రోజంతా అదే పట్టుకుని వెళ్ళలేదు, బట్ మనీ విషయంలో తన మాటలు 2-3 మాట్లాడింది, అవి కూడా మాట్లాడకపోతేనే మంచిది ప్రేరణకి. ఆ విషయంలో అరే ఈ అమ్మాయి ఇంత బాగా ఆడుతుంది, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకు మనీ జోలికి వెళ్తుంది, మనీ ఎలిమినేట్ అయిపోవాలని ఎందుకు కోరుకుంటుంది, వీళ్ళంటోడే కదా మనీ, వీళ్ళలాగే తను కూడా సేవ్ అవ్వాలని హౌస్లోకి వచ్చాడు కదా. ఇంకో విషయం మీరు గమనించారో లేదో కానీ హౌస్ మొత్తం మనీ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అబ్బా, కానీ మనీ ఎవరి గురించి అయినా బ్యాక్ బిచ్చింగ్ చేశాడా ఇన్ని రోజుల్లో మీరు చూసారా? ఫలానా టైంలో మనీ ఫలానా వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేశాడని మీకు అనిపించిందా ఎప్పుడైనా? అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అనిపించలేదు. మళ్ళీ అన్నట్టే మనీని సపోర్ట్ చేస్తున్నానంటారు. మనీని కాదు, నేను అందరి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడే ప్రేరణ గురించి మాట్లాడాను, ఇప్పుడే యష్మి గురించి మాట్లాడాను. మీకు అవన్నీ ఎందుకు కనపడలేదో నాకు అర్థం అవ్వట్లేదు. సో 2 అది మళ్ళీ అంటది ఇక్కడేమో మనల్ని అందరినీ విలన్ చేసి కెమెరా ముందు ఏడ్ చేస్తాడు, సో ఏడ్ చేసి సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అంటుంది. మరి తినేం చేసింది? విష్ణు నామినేషన్స్లో వేసింది కదా. విష్ణు నామినేషన్లో వేసింది ఎవరు? సీతే కదా. మళ్ళీ విష్ణు డేంజర్లో నిలబడిపోతే మా హార్ట్కి దగ్గర విష్ణు అని చెప్పేసి నువ్వు ఎందుకు అక్కడ ఏడ్చావు? మరి నీ ఏడుపు ఫేక్ కదా. నువ్వు మనీ ఏడుపుని ఫేక్ అని ఎలా అనగలవు? నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు కూడా సింపతి కోసమే చేస్తున్నావు కదా. ఇది సీత చేస్తున్న పనులు ఇలా ఉన్నాయి. లాస్ట్ వీక్ వరకు సీత గేమ్ చాలా బాగుంది. ఎప్పుడైతే వీకెండ్ నాగార్జున గారు సీతని నువ్వు హీరో నా దృష్టిలో అనేటప్పటికి సీతకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఆ గ్రాఫ్ ఇలా వెళ్తున్న గ్రాఫ్ టప్పమని పడిపోతుంది సీత గ్రాఫ్. సో అది నెక్స్ట్ వచ్చేసి సో ఆ తర్వాత నబీల్ని వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ ఖాళీ కూర్చున్నారు కదా, ఒరే ఒక సాంగ్ పాడరా అంటే నబీల్ నో సాంగ్ పాడొద్దు, సాంగ్ రూల్స్ని అతిక్రమించడం, సో పాడొద్దు అని. కానీ మొత్తం అందరూ ర్యాగింగ్ చేస్తారు నబీల్ని. చీఫ్ అయిపోయి యాటిట్యూడ్ చూపిస్తున్నావురో నువ్వు అని చెప్పేసి ఫుల్ ర్యాగ్ చేశారు. బాగుంది, అది ఫన్. సో ఆ తర్వాత జ్యోతిష్యం మాత్రం మనీ ఎరగదీస్తాడు మనీ సూపర్గా చేశాడు. ఒక్కొక్కరికి నబీల్ చీఫ్ అని చెప్పేసి చీఫ్ అయిపోయావు కానీ చీఫ్ అయిపోకుండా చూసుకో అంట. 2 నకీల్కి ఒక శనిగ్రహం నీ క్లాన్లోంచి తన గురించి తనే చెప్పుకుంటున్నాడు. ఒక శనిగ్రహం నీ క్లాన్ నుంచి తప్పించుకుంది అంటే నిఖిల్ అది నువ్వేనా అంటాడు. అంటే ఇక నుంచి అయినా ఆ శనిగ్రహాన్ని నీ క్లాన్లోకి రాకుండా చూసుకో అంట. చాలా ఫన్నీగా తీసుకున్నాడు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సీత వచ్చి ఇక్కడ కూడా మనీ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తే ఇన్ఫినిట్ సీజన్కి వాడు ఇన్ఫినిట్ దరిద్రుడమ్మా ఎవరు మణికంఠ అంట. తన గురించి తనే బాగా అనిపించింది, చాలా ఫన్గా. ఈరోజు అయితే మణి చాలా ఎంటర్టైన్ చేశాడు ఈ జ్యోతిష్యం కాన్సెప్ట్లో. ఇన్ఫినిట్ సీజన్కి వాడు ఇన్ఫినిట్ దరిద్రుడమ్మా, ఆ పక్కన ఈ పక్కన ఏంటి నిమ్మకాయలో ఏదో పెట్టమన్నాడు, గేట్కి అవతల అప్పుడు ఏమన్నా ఎలిమినేట్ అవుతాడేమో చూడు ఆ దరిద్రుడు అని చెప్పేసి అన్నాడు. సో అది నెక్స్ట్ పృథ్వీకి పడుబాబు నాకు 2 అమ్మాయిలు అంటే ఇష్టం ఉంది హౌస్లో అంటే పడుబాబు కానీ కకృతి పడకు అంట. సో అలాగే నువ్వు రామచిలకలా ఉండి ఒకళ్ళనే పట్టుకుంటే రాముల్లో బయటికి వెళ్తావు, చిలకల్లాగా ఉంటే మాత్రం కృష్ణుల్లో బయటికి వెళ్తావు అని చెప్పాడు. సో విష్ణుతే ఉండు అన్నట్టు మణి చెప్పాడు అనమాట. సో ఇది అయిపోయింది. ఈలోపు బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. మణి ఇప్పుడు అందరి జాతకాలు చెప్పాడు, ఇప్పుడు అందరూ వచ్చి మణి జాతకాలు చెప్పండి అంటే నబీల్ వచ్చాడు. ఫస్ట్ నువ్వు చీఫ్ పనులు మానేసి ఆ దొంగతనాలను ఆ ఏడుపులు మానేసి అప్పుడు చీఫ్ గురించి ఆలోచించు అని చెప్పాడు. యష్మి వచ్చి బాగా చెప్పింది, నేను నవ్వుకు పడిపోయాను, నేను అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను, కానీ ఆ తర్వాత తెలిసింది నీకు వైఫ్ అంతా సరదాగానేలే, ఆ తర్వాత తెలిసింది నీకు వైఫ్ను అలాగే పాప ఉందని, సో అందుకే డ్రాప్ అయిపోయాను అని చెప్పేసి యష్మి చెప్పింది సరదాగా. అంత బాగుంది, బాగా చెప్పింది. సో ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్కి ఫస్ట్ యష్మిని పిలిచారు. యష్మిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచేటప్పటికి బయట టీవీలో కూడా ఆమె కనపడుతుందని యష్మికి తెలియదు కాబట్టి ఆ అమ్మాయి యష్మి ప్రేరణ నేమెత్తలేదు. ప్రేరణ నేమెత్తకుండా ఓన్లీ నిఖిల్ అలాగే పృథ్వీ నేమెత్తింది. వీళ్ళిద్దరి పేర్లు చెప్పింది, ప్రేరణ మాట ఎత్తలేదు. పాపం హౌస్ మేట్స్ అందరూ ప్రేరణ నేమెత్తుతుంది అనుకున్నారు. ఆ అమ్మాయి ఖచ్చితంగా బయట ఆ ప్లాస్మాలో వీళ్ళ పేర్లు ఆమె కనపడుతుంది, కన్ఫెషన్ రూమ్లో ఉన్న ఆమె ఇక్కడ కనపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రేరణ నేమ్ చెప్పేది. కానీ ఆ అమ్మాయికి తెలియదు, ఫస్ట్ వెళ్ళింది కదా, సో ఆ అమ్మాయికి తెలియదు బయట ఎలాగో కనపడలేదు కదా అని లోపల ప్రేరణ నేమ్ చెప్పకుండా వచ్చేసింది. అదే యష్మి చేసిన మిస్టేక్. సడన్గా ప్రేరణ ఎలా నీకు ఫ్రెండ్ కాకుండా పోయింది? పృథ్వీని బయాసుడితో గెలిపించలేనందుక పాపం ప్రేరణ హట్ అయింది, ప్రేరణ ఫేస్ మాడిపోయింది.
సో యష్మి ఈ రోజు చేసిన నాకు కనిపించిన ఈరోజు ఒక మిస్టేక్ ఇది. మనీ విషయంలో నాకు యష్మి ఎక్కడ తప్పు చేసినట్టు అనిపించలేదు. ఫుడ్ విషయంలో ఫుడ్ ఎవరెవరిది ఇచ్చారు యష్మికి, మిగిలిన పృథ్వీ నిఖిల్లో కూడా ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే నిఖిల్ ఇష్టం, ఎందుకంటే తను అలా ఆలోచిస్తాడని చెప్పింది. నిఖిల్ మణి వీళ్ళిద్దరూ ఫుడ్ పెట్టినప్పుడు మణికి వాళ్ళ వైఫ్ నుంచి వచ్చింది, నిఖిల్కి వాళ్ళ మదర్ నుంచి వచ్చింది. సో నిఖిల్ ఫుడ్డే నేను తీసుకుంటాను, మణి ఫుడ్ తీసుకోను అని యష్మి ఏదైతే అన్నదో కరెక్ట్. అది తన ఫ్రెండ్ మంచి కోరి, తన ఫ్రెండ్ ఆల్రెడీ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి సో తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయాలని అనుకుంటారు. కానీ నువ్వు రోజు కొట్టుకునే మనీ కోసం ఎందుకు ఫుడ్ పట్టుకెళ్ళాలి కదా. అండ్ పట్టుకెళ్ళకపోవడం మాట పక్కన పెట్టి బయటికి వచ్చిన తర్వాత మనీతో ఏదైతే యష్మి మాట్లాడింది, ఒరే నేను ఉన్నాను రా నీతో అని చెప్పేసి ఉన్నదా కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవలు అయితే అవుతున్నాయి. ఏమైనా కానీ ఆ టైంలో మనీని ఊరుకోబెట్టిన విధానం, యష్మి మనీని ఊరుకోబెట్టిన విధానం చాలా బాగుంది, నచ్చింది. సో ఊరుకోబెట్టింది. ఫస్ట్ అరిచాడు తీసుకో అని. ఈ ఆవేశమే మనీలో, ఇదే నచ్చదు. అనవసరంగా ఆవేశపడిపోయి అరుస్తూ ఉంటాడు. సో అనవసరంగా నిఖిల్ అయినా తనైనా ఒకటే కదా, నిఖిల్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజ్ ఇంపార్టెంట్, తినకి వీళ్ళ వైఫ్ నుంచి ఇంపార్టెంట్. అంతేగాని మణి ఎప్పుడైతే నిఖిల్ పేరు చెప్పింది యష్మి చూడు అని ఎందుకు అరుపులు అవసరం లేదు కదా మణి. బట్ ఆ తర్వాత కూల్ అయిన తర్వాత ఓకే నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. బట్ ఇక్కడ యష్మి నిఖిల్ది తీసుకురావడమే కరెక్ట్. అలాగే తీసుకురావడంతో పాటు మణితో ఏదైతే మాట్లాడిందో చాలా బాగా అనిపించింది. ఈ రోజు చేసిన ఒక్క మిస్టేక్, కన్ఫ్యూషన్ రూమ్లో బయట ఎవరో చూడలేదు కదా అనుకుని ప్రేరణ నేమ్ చెప్పి ఉండాల్సింది. ఈరోజు మొత్తం ఎపిసోడ్లో యష్మి చేసిన ఒక్క మిస్టేక్ అది. మిగిలిన అన్నింటిలో యష్మి సూపర్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏమనుకుంటున్నారంటే మణి అబద్ధాలు చెప్పాడు, వాళ్ళ వైఫ్తో డైవర్స్ అని చెప్పాడు కదా అని చాలామంది అని అడుగుతున్నారు. తను ఎప్పుడు చెప్పలేదు డైవర్స్ అని. వాళ్ళకి ఏవో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల తను అక్కడ ఉండిపోయిందంట, తిని ఇండియా వచ్చేసాడు అని చెప్పుకున్నాడు అంతే. డైవర్స్ అని ఏం చెప్పలేదు. అందుకే నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను, మా మధ్య ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు. బట్ ఇప్పుడు అదే అంటున్నాడు, ఏంటి తను ఇండియా వచ్చిందా అంటే బయట నా గేమ్ ఏమైపోయిందో అని అంటున్నాడు. దట్స్ ఓకే. ఇక్కడ మాత్రం యష్మి తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్. సో నెక్స్ట్ ఇక్కడ నిఖిల్కి వచ్చిన మెసేజ్, వాళ్ళ మదర్ నుంచి వచ్చిన మెసేజ్. సో ఆదిత్య గారికి కూడా పాపం బిర్యానీ వచ్చిందంట, కానీ ఆయన అప్పటికి ఎలిమినేట్ అయిపోయాడు కదా. సో నిఖిల్కి వాళ్ళ మదర్ నుంచి వచ్చిన మెసేజ్, బీపీకి ఎందుకు వెళ్ళావో, నీ గోల్ ఏంటో అది మర్చిపోకు, అలాగే ఎవరో కోసం నీ పర్సనాలిటీ మార్చుకోకు, ఎమోషనల్ అవ్వకు, అలాగే కంటెస్టెంట్స్ అందరూ అలాగే నువ్వు కూడా రేస్లో ఉన్నారు. సో నీ ఆట కూడా చాలా బాగుంది, నువ్వు ఎప్పుడెప్పుడు కప్పెత్తుతావా అని ఎదురు చూస్తున్నాము, లవ్ యూ కందా అని చెప్పేసి వాళ్ళ మదర్ నుంచి నిఖిల్కి మెసేజ్ వచ్చింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ వెళ్తుంటే విష్ణు మంచి పిల్ల అని ఎందుకు అనిపించింది అంటే, ఇక్కడ విష్ణు ముందే పృథ్వీకి నా పక్కన ఎవరున్నా కానీ వాళ్ళదే తీసుకో, ఫలానా వాళ్ళు నా ఫ్రెండ్స్ కోసమే తీసుకో అని చెప్పలేదు విష్ణు. నా పక్కన ఒకవేళ ఏ చేతో నైనిక ఉంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇలా కాదు, నా పక్కన ఎవరున్నా కానీ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వు, నాకు ఇవ్వకు, నాకు తీసుకోకు, నాకంటే వాళ్ళకి ఎక్కువ అవసరం అన్నట్టు ఏదైతే చెప్పిందో చాలా మంచి పిల్ల. ఈ అమ్మాయి నేచర్ చాలా మంచి నేచర్ అని అనిపించింది. కానీ ఆ అమ్మాయికి కూడా అవసరం కదా. లాస్ట్లో హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ అయ్యి విష్ణుకి ఎందుకు ఇచ్చారు, ఆ అమ్మాయికి అవసరం ఇండియా అది, వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ ఆ అమ్మాయికి అవసరమని హౌస్ మేట్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. కానీ అలాంటి ఒక అమ్మాయి నన్ను పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అని చెప్పింది చూడు, చాలా బాగా అనిపించింది. మంచి పిల్ల అని అనిపించింది. కొంచెం గేమ్లో ఇప్పుడు వాళ్ళ చెల్లి చాలా క్లియర్గా చెప్పింది, అమ్మ తల్లి నామినేషన్స్లో కొంచెం డిఫెండ్ చేసుకో, మంచి పాయింట్స్ పెట్టడమే కాదు డిఫెండ్ చేసుకో, కొంచెం ఫైర్ చూపించు గేమ్లో, టాస్కుల్లో కొంచెం ఫైర్తో ఆడు, స్టాండ్ తీసుకో, గట్టిగా మాట్లాడంటే అరవడం కాదు, పాయింట్స్ ప్రాపర్గా పెట్టమని మంచి. యాక్చువల్గా ఈరోజు వచ్చిన మెసేజెస్లో అందరికంటే ప్రాపర్ హింట్స్ ఎవరికైనా వచ్చాయంటే విష్ణు అంటుంది, అయ్యో నేను ఎంటర్టైన్ చేయట్లేదా ఆడియన్స్ని అంటుంది. ఎంటర్టైన్ చేస్తున్నానని అనుకుంటుంది ఆ అమ్మాయి. సో ఇప్పటికీ వాళ్ళ చెల్లి చాలా బాగా చెప్పింది. ఇప్పటికి ఇంత మంచి హింట్స్ అయితే మిగిలిన హౌస్ మేట్స్ ఎవరికి రాలేదు. వీటిని అర్థం చేసుకోలేకపోతే విష్ణు మనం ఏం చేయలేం. అర్థం చేసుకుంటే ముందుకెళ్తుంది, లేదంటే మధ్యలో ఏదో ఒక టైంలో ఎలిమినేట్ అయిపోతుంది అమ్మాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సో పృథ్వీ వెళ్తే పృథ్వీ దగ్గర ఎవరెవరిది వచ్చింది, ఒకటి
నైనికాది వచ్చింది, 2 విష్ణుది వచ్చింది. ఇక్కడ పృథ్వీని ఇంట్లో నీకు అందరు బాగా నచ్చింది ఎవరంటే తను కూడా నిఖిల్ యష్మి పేరు చెప్పాడు. వాళ్ళిద్దరిలో కూడా ఎవరు నచ్చారంటే నిఖిల్ పేరు చెప్పాడు, కానీ విష్ణు పేరు చెప్పలేదు. మేబీ విష్ణు పేరు చెప్తే మళ్ళీ లవ్ ట్రాక్ అంటారని ఏమన్నా ఆలోచించాడేమో అబ్బాయి. తర్వాత బిగ్ బాస్ అడిగేటప్పటికి విష్ణు పేరు చెప్పాడు. తర్వాత విష్ణు నైనికాల్లో ఫుడ్ ఎవరు తీసుకుంటావు అంటే నేను నైనికా తీసుకుంటానంటే బిగ్ బాస్ ఇది నీ త్యాగమా లేకపోతే విష్ణు త్యాగమా అని అడుగుతున్నాడు. అడిగితే విష్ణు త్యాగమే అని చెప్పాడు పాపం పృథ్వీ. విష్ణు త్యాగమే అని చెప్పాడు. బట్ విష్ణు తన పేరు చెప్పకపోయేటప్పటికి ఫీల్ అయింది విష్ణు, అదే పృథ్వీ విష్ణు పేరు చెప్పకపోతే. సో విష్ణు త్యాగమే అని చెప్పాడు. సో నైనికా ఫుడ్ పట్టుకొచ్చి బయట పెట్టాడు. విష్ణు నైనికాకి వాళ్ళ మదర్ నుంచి వచ్చింది ఏంటంటే నీ బలం చూపించి ఆడు, అలాగే నీ ఫ్యాన్స్కి డ్యాన్స్తో ఎంటర్టైన్ చెయ్యి అని కూడా చెప్పారు. ఆ అమ్మాయికి ఎప్పుడు డ్యాన్స్ చేసే అవకాశము అంత రాలేదు. యాక్చువల్గా పెద్ద డ్యాన్స్ కూడా అమ్మాయికి కనపడలేదు మనకి, అంత ఆమె డ్యాన్సర్ అయినా కానీ చాలా తక్కువ టైమ్స్ కనిపించింది. సో అందుకే అమ్మాయికి ఓట్లు కూడా బాగా తగ్గిపోయాయి. ఫస్ట్ వీక్లో ఉన్నట్టు నైనిక ఉండుంటే బాగా వచ్చేవి ఓట్స్, వచ్చి ఉండేవి, ఇప్పుడు రాలేదు. సో రేపు ఖచ్చితంగా నైనికనే ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ మణిని లోపలికి పిలిచారు. లోపలికి పిలిచి నీకు అందరికంటే ఎక్కువ ఎవరు ఇష్టం అంటే ఆల్మోస్ట్ అందరి పేర్లు చదువుకుంటూ వచ్చేసాడు. ఫస్ట్ నబీల్ విష్ణు అన్నాడు, మిగిలిన పేర్లు చదువుకుంటూ వచ్చేసాడు. ఈ లోపల బయట నుంచి విష్ణు, బట్ ఇద్దరిలోనూ ఎక్కువ నబీల్ అంటే ఇష్టం అని అరుస్తుంటే బయట విష్ణు అరుస్తుంటే విష్ణు కాకిగోలు ఇక్కడ వరకు వినిపిస్తుంది బిగ్ బాస్ అంటున్నాడు మణి. సో అప్పుడు విష్ణు దగ్గర పృథ్వీది, అలాగే విష్ణుది కాదు మణి దగ్గర పృథ్వీ అలాగే యష్మిది పెట్టారు. పెట్టి యష్మి లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఓకే అన్నది, అదే అన్నది కదా వెళ్తుంటే లోపలికి నీకు నచ్చిన నీ మనసుకి ఏమనిపిస్తే ఆ డెసిషన్ తీసుకో అని అన్నది కదా. సో లోపలికి వచ్చాడు. పృథ్వీది తీసుకోకపోతే నా పీక పట్టుకుంటాడు బిగ్ బాస్, నేను పృథ్వీ తీసుకుంటాను అన్నాడు. ఇట్స్ ఓకే, తనేమి యష్మిదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, పృథ్వీ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ నుంచి మెసేజ్ ఇంపార్టెంట్ అబ్బా. ఓన్లీ పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే ఫ్యామిలీ నుంచి మెసేజెస్ ఇంపార్టెంట్ అంటే కుదరదు. వాళ్ళందరూ కాంపిటీటర్స్, వాళ్ళందరూ గేమ్స్ ఆడడానికి వచ్చారు, వాళ్ళందరికీ బయట ఏం జరుగుతుందో తెలీదు. సో వాళ్ళందరికీ ఫ్యామిలీ మెసేజెస్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ మనీ ఓన్లీ యష్మికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పృథ్వీకి ఇవ్వకూడదని రూల్ లేదు. ఎందుకు పృథ్వీ కూడా వాళ్ళ మెసేజ్ తెలియాలి కదా, వాళ్ళ ఇంటి నుంచి వచ్చే మెసేజ్. సో పృథ్వీ తీసుకొచ్చాడు. యష్మి పాపం ఫస్ట్ వాళ్ళ ఫాదర్ తనగానే ఏడ్చింది, బట్ తర్వాత తను కూడా ఇట్స్ ఓకే నీ డెసిషన్ అని తను కూడా నేను పట్టించుకోలేదని అంది. నచ్చింది ఈరోజు యష్మి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క ప్రేరణ పేరు చెప్పకపోవడమే నాకు నచ్చలేదు. తర్వాత అగ్రెసివ్నెస్ తినకి వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది ఏంటంటే అగ్రెసివ్నెస్ తగ్గించుకో, కామ్గా స్మార్ట్గా ఆడు, మంచి సజెషన్ వచ్చింది. సో ఇది అయింది. నెక్స్ట్ నిఖిల్ని పిలిచారు. నిఖిల్ దగ్గర ప్రేరణ, నబీలు, సీత ముగ్గురిని పెట్టారు. అంతా బాగానే ఉంది, కానీ హౌస్లో ప్రతి ఒక్కళ్ళ గురించి, హౌస్లో ఉన్న వాళ్ళ గురించి అడిగి నిఖిల్ మాత్రం ఎందుకు బయట వాళ్ళని అడగడం? ఎందుకు అసలు? ఆ పిల్లోడికి ఏం ఆడుకుని ఏదో పాజిటివ్గా వెళ్ళిపోతుంటే కెలికి మరి సోనియా పేరు గుర్తు చేశాడు బిగ్ బాస్. ఎందుకంట సోనియా పేరు గుర్తు చేసి నీకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో నీకు ఎవరు ఇష్టమో అంటే ఆ పిల్లోడు ఖచ్చితంగా సోనియా పేరే చెప్తాడు. ఆ పిల్లోడు సోనియా పేరు చెప్పాడు. ఎందుకు ఇష్టము? సో ఎందుకు అసలు బిగ్ బాస్ అంత స్పెషల్ అటెన్షన్ ఫర్ సోనియా? రీఎంట్రీలో తీసుకొస్తాడు ఎలాగూ బిగ్ బాస్. సో ఎందుకు అంత స్పెషల్గా ఓన్లీ సోనియా గురించి బిగ్ బాస్ ఎందుకు అంత ఆలోచించేస్తున్నాడో అర్థం కాదు. మళ్ళీ 8 మంది వైల్డ్ కార్డ్స్ని హౌస్లోకి ఎంటర్ చేస్తున్నాడు, అయినా ఇక్కడ సోనియా గురించి స్పెషల్ డిస్కషన్ నిఖిల్తో. అసలు ఎందుకు ఆ పిల్లోడి దగ్గర మాత్రం ఎత్తాలని నాకు అనిపించింది. ఆ పిల్లోడిని ఆడుకొని ఇవ్వచ్చు కదా, పాపం ఇప్పుడిప్పుడే గేమ్ బాగా ఆడుకుంటున్నాడు నిఖిల్. సో ఇది అనిపించింది నాకు నిఖిల్ విషయంలో ఎందుకు సోనియాని తీసుకురావడం అని. సో ఇక్కడ నిఖిల్ ప్రేరణ తీసుకున్నాడు, నబీల్ సీత ముగ్గులో ప్రేరణ తీసుకున్నాడు. సో వాళ్ళ హస్బెండ్ అన్నీ బాగానే చెప్పాడు, కానీ లాస్ట్లో సీయూ సూన్ అని పెట్టాడు. సీయూ సూన్ అని పెట్టావేంట్రా? సీయూ సూన్ అంటే ఇంకా నేను 70 days హౌస్లో ఉండాలనుకుంటుంటే కదా, సీయూ సూన్ అనకూడదు ఆ పిల్లోడు పాపం. సీయూ సూన్ అనకుండా కప్పెత్తుకురా అని ఏదైనా అంటే బాగుంటుంది. సీయూ సూన్ అనేటప్పటికి ఒరే సీయూ సూన్ ఏంటరా ఇంకా అనుకోడు, 70 days నేను ఇక్కడ ఉండాలి అంటుంది ఆ అమ్మాయి. సో అది నెక్స్ట్ బయట మిగిలిన వాళ్ళు ఎవరైతే ఫుడ్ రాలేదో వాళ్ళందరివి పెట్టి అందులోంచి ఒకరిని సెలెక్ట్ చేయమంటే ఆల్మోస్ట్ అందరూ విష్ణుకి చాలా అవసరము ఈ మెసేజ్ సో అని చెప్పేసి విష్ణుని సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయి పాపం లోపల వెళ్ళి ఒకతే విపరీతంగా ఏడ్చింది. ఆమె ఏడ్చే టైంకి అక్కడ ఎవరు లేనట్టున్నారు, పాపం ఫుల్గా ఏడ్చేసింది. ఆ అమ్మాయి ఏడ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఏడ్చేసింది.
సో వాళ్ళ చెల్లి ఏం మాట్లాడింది అన్నది మాట్లాడుకున్నాము. సో ఇది నెక్స్ట్ చెప్పాను కదా, ఆదిత్య హౌస్లో షూటింగ్ జరుగుతుంది సాటర్డే. అలాగే రేపు కూడా షూటింగ్ ఉంది. రేపు ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను హౌస్లోకి పంపుతారు. అది రేపు జరుగుతుంది. మనకి ఎల్లుండి 7 o'clock నుంచి టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు సాటర్డే షూటింగ్ అయిపోయింది. ఈ షూటింగ్లో మనీ మీద ఫైర్ అయ్యారంట. అలాగే ప్రేరణని పృథ్వీని పొగిడారంట. సో ఇది అయిపోయింది. ఇంకోటి చెప్పాను, ఆదిత్య గారిని స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి పిలిచి హౌస్ మేట్స్తో మాట్లాడించడం, ఏవీలు వేయడం, అలా గౌరవంగా పంపడం అయింది. సో ఇంకొకరిని ఎలిమినేట్ చేయాలి. సో ఆ ఎలిమినేషన్ మేబీ ఈరోజు అవ్వకపోవచ్చు, రేపు అవుతుంది. సో ఒకవేళ ఈరోజు కనుక ఎలిమినేషన్ ఖచ్చితంగా నేను కానీ ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఈ రోజు అయితే మాత్రం నేను వెంటనే షార్ట్స్లో వీడియో పెడతా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు వెంటనే నేను ఏ వీడియో పెట్టినా కానీ అప్డేట్ వస్తుంది అనమాట. నా రివ్యూస్ నచ్చుతుంటే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట. టాటా బై బై.